రామరాజు జిల్లా చింతూరు గ్రామంలో ఒక అద్భుతమైన డాక్టర్. అతనే డాక్టర్ జముల్ ఖాన్, ఆయుర్వేద వైద్య నిపుణుడు. ఇతను ఆయుర్వేద వైద్య నిపుణుడు అనడం కంటే అడవి దేవుడు అనడం చాలా సంతోషం. ఎందుకంటే జముల్ ఖాన్ చేపట్టుకుంటే ఎటువంటి అనారోగ్యమైన పోవాల్సిందే. ఇతర వైద్యం కోసం వేలాది మంది ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి, ఇతర జిల్లాల నుండి కూడా చింతూరు తరలి వస్తూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంతో డబ్బు ఆవు చేసినప్పటికీ కూడా తగ్గని జబ్బులు నేను తగ్గిస్తానంటూ ఆ దేవుడు భరోసా ఇస్తూ ఉంటాడు. ఎలాంటి జబ్బునైనా ఆయన చేత్తో ఒక ఆయుర్వేద గోళీ ఇస్తే చాలు, లెగిసి నడవాల్సిందే, లెగిసి తిరగాల్సిందే. ఎవరైనా షుగర్ను వైద్యం ఎన్నో హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ కూడా కంట్రోల్ చేయడం తప్ప తగ్గించే మార్గం అయితే ఉండదు. కానీ ఈ డాక్టర్ జముల్ ఖాన్ షుగర్ను సైతం బాడీలో రీసైక్లింగ్ చేస్తూ షుగర్ని తగ్గిస్తున్న ఏకైక డాక్టర్ జముల్ ఖాన్. షుగర్ కాదు, బీపీ కాదు, పక్షవాతం కాదు, క్యాన్సర్ అనేక రకరకాల జబ్బులకు ఈయన నయం చేస్తూ ఉంటారు. వైద్యం చేయడమే కాకుండా ఈ వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ఆహారానికి ఇబ్బందులు లేకుండా అతనే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆహారంతో పాటుగా ఉండడానికి, నివాసం ఉండడానికి కూడా బెడ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. డాక్టర్ జముల్ ఖాన్ సుమారుగా 4 దశాబ్దాల కాలం నాటి నుండి జముల్ ఖాన్ ఫ్యామిలీ వైద్యం పేదవారికి చేయడంలోనే ఆ ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు. అయితే వైద్యంతో పాటుగా ఆ చుట్టుపక్కల పేదవారికి ఏం జరిగినా నేనున్నానంటూ వారికి అండగా ఉంటూ వారికి భరోసా ఇస్తున్న డాక్టర్ జముల్ ఖాన్ మా దేవుడు అంటూ గ్రామస్తులు ఎంతో ఇదిగా కొలుస్తూ ఉంటారు. ఇటీవల కూటమి ప్రభుత్వం చంద్రబాబును కూడా కలవడం జరిగిందని, డాక్టర్ జముల్ ఖాన్ ఆయుర్వేద చెట్ల పెంపకంపై రైతులకు కూడా అవగాహన ఇస్తానని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాలని కోరుకుంటున్నారు ఈ యొక్క అద్భుతమైన డాక్టర్ జముల్ ఖాన్. వాళ్ళకి ఒకటి తీసుకోరా కదా ఓహో मैं अब कोई जगह जा नहीं करता पता नहीं मुझे बंद करना ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి? కిడ్నీ ప్రాబ్లం, అన్నం అయితే 2 నెలల మెతుకుని వచ్చేవి తినేది వాకర. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? అస్తినాపురం. ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? ఇంకా మా కొడుకుకి ఎవరు చెప్పిండ్రు. హాస్పిటల్ చూపించారా? చూపించామండి.
ఎక్కడన్నా ఏం కాదు, అసలు ఏం చూడు కావట్లేదు అసలు. బాగా చూస్తారు. అది తీసేసుకుంటా పత్యం అడగలేదు అట్టలు ఒక్కసారి తాగినా అంత సంతోషపడేటోళ్ళు మా ఇంట్లో. నువ్వు కూడా పేషెంటా? కిడ్నీ మీద పడ్డది, కిడ్నీ మీద పడ్డది. థైరాయిడ్ ఉంది మీకు? ఉంచినాయి మెడిసినే కదా, వాళ్ళ మెడిసిన్ అది. ఇన్సులిన్ గట్రా వాడటం లేదు? లేదు సార్. खाऊं या ना खाऊं पेट पूरा टाइट रहता है और पर्टिकुलरली रात के टाइम में बहुत ज़्यादा ब्लॉटिंग टाइप का मतलब खुला हुआ रहता है और जब ज़्यादा हो जाती है तो 15 दिन 10 दिन के अंदर एक बार वॉमिटिंग भी हो जाती है ज़्यादा होने से। आप लिवर के कुछ टेस्ट करवाए? LFT KFT ये सब मैं बराबर कराते रहता हूँ हर 6 मंथली, लेकिन सारा नॉर्मल मेरा खाली 7 दिन के लिए देंगे, 7 दिन में ये हो जाएगा, नहीं तो अपने लैब में करवा देंगे टेस्ट। लेकिन क्या आपके आधे से ज्यादा आपके डिपार्टमेंट पूरे पैसे क्या मालूम खाली हो दिन में क्या फर्क है? मैं खाना खाऊं तो भी ना खाऊं तो भी प्रॉब्लम सेम है और रात में तो खाने का मन ही नहीं करता, भूख ही नहीं लगती। लेकिन नंबर है नंबर 12 अब 12 का है, 12 वाले भी बहुत ज्यादा आते हैं। नहीं छत्तीसगढ़ होगा शायद। 15 दिन के देंगे सर, 15 दिन में लगभग है आपका आराम आ जाएगा। బియ్యం మిగిలి చెప్పలానే ఉంది. అది గ్యాస్ అసలు అరిగించే బలం మీకే ఉండాలి.
नहीं सर, हजम करने का ताकत तो फौजी को होना है। सर ये सब का अभी आई एम 56 ईयर्स ओल्ड, ये सब 34 तो हम लोग दोनों एक ही उम्र। तो अभी तो इस स्टेज में थोड़ी सी हो सकती है, बट इसका तो नहीं होना चाहिए। हाँ, जवान बच्चा है। ठीक है, ओके, थैंक यू। लास्ट నిద్ర ఎలా ఉంది మీకు? మన క్యాన్సర్ పేషెంట్ అమ్మాయి మందు వచ్చాను అక్కడ మెడల్ నొప్పులు, కొలెస్ట్రాల్ ఉందన్నారు, షుగర్ ఉందండి. షుగర్ కూడా ఉందమ్మా? ఉందండి, బీపీ, షుగర్, ఈ అల్సర్, మెయిన్ అల్సర్ అండి నాకు ప్రాబ్లం. అల్సర్కి రాసేసానమ్మా. బాగా మెడలు కూడా నొప్పులుగా ఉంటాయి. నిద్ర ఎలాగుందమ్మా? నిద్ర ఒక రోజు పట్టుతుంది, ఒక రోజు పట్టదు. అసలు ఒక్కొక్క రోజు 2 దాకా కూడా పట్టదండి. అచ్చా, బాగా ఇది నిద్ర ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉందండి అసలు. ఓకే అమ్మా. ఇంకొకళ్ళు ఎవరిది? అయితే మేము దాదాపు 4 తరాల నుంచి ఆయుర్వేదిక్ చేస్తున్నాం. మరి అలాగే ఒరిస్సా మల్కనగిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం నుంచి నేను 2001లో చింతూరు వచ్చా. మరి అటు సబరి ఇటు సీలేరు నది ఉండటం వల్ల అయితే నేను కొన్ని పేషెంట్లని నేను ఆరోగ్యం ఇస్తున్నా. మరి మేము ఆయుర్వేదం అయినప్పటికీ మేము అన్ని టెస్టుల ఆధారాన్ని తీసుకొనే చేస్తున్నాం. మంచి రిజల్ట్ ఉంది. ఆయుర్వేదిక్ని అంతరించకుండా మరి మీ ఛానల్ త్రూగా స్టేట్ అలాగే ఇండియా గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకొని వెళ్తారని. ఎందుకంటే వనమూలికలు అంతరించిపోతే రాబోయే కాలంలో మరి ప్రజల్ని రక్షించడానికి వనమూలికలు కావాలి. వరల్డ్ సర్వే రిపోర్ట్ కరెంట్ మెడికల్ న్యూస్ ప్రకారం 2050 వచ్చే వరకు సర్జరీ ఉంటుంది. అప్లై చేసే మందులు కూడా ఆయుర్వేదిక్ అవుతాయని సర్వే రిపోర్ట్ ఉంది. కెమికల్ మెడిసిన్స్ మానవాడి శరీరంలో పనిచేయవని. మరి నేను 2 రాష్ట్రాలలో బిఎంఎస్ డాక్టర్లు ఎంతమంది ఉంటారో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కూడా ఆదుకోవాలని ఒక పెద్ద పట్టుదలతో ముందుకెళ్తున్నా. నేను పోయిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో నేను పార్టీలో కలవటం జరిగింది. నా ఉద్దేశం ఇదే, ఏజెన్సీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క బీద రైతులకి నేను తోడుగా ఉండాలా. వాళ్ళకి వనమూలికలు పంటలు అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవటానికి మా ప్రభుత్వం కూడా ఉంటుంది. నేను కూడా ఆయుర్వేదిక మొక్కలు పెంచి నేను కూడా వాళ్ళకి తోడుగా ఉండాలని అనుకుంటున్నాను సార్. మీరు ఈ విషయాన్ని బాబుగారి దృష్టి దాకా తీసుకెళ్తారని నేను మనవి చేస్తాను. సర్వ సృష్టికర్త ఆడని ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం పెడతాడంట. మనం ఆలోచించి పెట్టేది.